అద్భుతం. జడ్జెస్ 4:17. జడ్జెస్ 4:17. హాసోరు రాజైన యాబీనుకును కైనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండను కనుక సీసెరా కాలి నడకను కైనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారంనకు పారిపోయాను. కామన్ ప్లేస్, ఒక సామాన్యమైన గుడారం. దయచేసి వినండి, తాను ఎక్కడుంది? ప్యాలెస్లో లేదు. ఎక్కడుందండి? సామాన్యమైన స్థలంలో ఉంది. దయచేసి మర్చిపోకండి. చాలామంది అంటారు, నేను కానీ రాజభవనంలో పుట్టుంటే, రాకుమారిలాగా పుట్టుంటే అప్పుడు ఒక స్త్రీ చేతికి అప్పగిస్తానన్న ప్రాఫెసీ వాళ్ళకు వర్తిస్తుంది, కానీ నాకెందుకు వర్తిస్తానే సాకులు చెప్పేవాళ్ళం. కానీ గమనించండి, యుద్ధ భూమిలోనికి తాను వెళ్ళలేదు. దయచేసి రండి, యుద్ధ భూమిలోకి తాను వెళ్ళలేదు, యుద్ధ భూమే తన గుడారంకి వచ్చింది. అవునని వాళ్ళు చేతండి. చాలామంది ఫీలింగ్ ఏం తెలుసా? దేవుడు నన్ను యుద్ధ భూమికి తీసుకెళ్తే అప్పుడు ఏం చేస్తా? చూపిస్తాను నా తడక. యుద్ధ భూమికి తీసుకుపోవడం కాదు. దయచేసి రండి, యూ విల్ నెవర్ ఫైండ్ యువర్ కాలింగ్ ఓన్లీ విల్ ఫైండ్ యూ. నీ పిలుపు నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లే, పిలుపే నేను వెతుక్కుంటూ వస్తుంది. ఈమె దేవుని కొరకు పిలువబడింది. అయితే సిసెరా శత్రువు యుద్ధ భూములు ఉండాల్సినోడు ఎక్కడికి వచ్చాడు? దొర్లుకుంటూ ఎక్కడికి వచ్చాడు? సామాన్యమైన ఆ యొక్క గుడారము దగ్గరికి వచ్చాడు. దయచేసి వినండి, గాడ్ లిటరలీ బ్రాట్ ద ఎనిమీ టు ద డోర్. చాలామంది అంటారు, ఇంకెవరైనా హ్యాండిల్ చేయాలి, లేకపోతే నేను అర్హురాలు కాదు, నేను నిజంగా సామాన్య గృహిణే కదా. లేదో, దయచేసి గమనించండి. ఒక మాట అడుగుతాను, నిన్ను ఒక సామాన్య ప్రాంతంలో దేవుడు పెడితే ఆ సామాన్యమైన ప్రాంతంలో కూడా అసమానమైన కార్యాలు దేవుని ద్వారా జరిగించునుగాక. ఎస్తేరు 4:14లో ఒక సామాన్యమైన అనాథ బిడ్డ. ఎస్తేరు 4:14 క్విక్లీ. ఒక సామాన్యమైన ఆర్ఫన్ని దేవుడు దేశాలు దాటించుకొని, మరణాలు దాటించుకొని ఇప్పుడు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పెడితే, రండి అందరం కలిసి చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాడలా యూదులకు సహాయము విడుదలయో మరి యొక్క దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. పక్కన పెట్టండి, లాస్ట్ లైన్ చదువుదాం. నీవు ఈ సమయమున బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పండి. యూ హ్యావ్ కమ్ ఫర్ అ టైమ్ యాజ్ దిస్, ఫర్ అ ప్లేస్ లైక్ దిస్. ఈ ప్రాంతం నువ్వు వచ్చావంటే ఒక కారణ జన్మురాలిగా దేవుని ఉద్దేశపూర్వకంగా వచ్చావో అని ఎప్పుడైతే మొర్దెకై వచ్చి ఎస్తేరుకి చెప్పాడో, దయచేసి రండి, ఎవరు కూడా యాయేలుకి ఎవరు కూడా చెప్పలే. యాయేలుకి వచ్చి ఎవరు కౌన్సిలింగ్ క్లాసు చెప్పలే. కానీ తను అంటున్న మాట ఏంటంటే, బహుశా నన్ను దేవుడు ఈ గుడారంలో పెట్టాడంటే ఈ గుడారంలో దేవుని ఉద్దేశం నా ద్వారా ఏం కావాలి? నెరవేర్చబడాలి. ఈరోజు అడుగుతున్నా, దేవుడిని ఒక కాలనీలో పెట్టాడా? దేవుడిని ఒక ఇంటికి తీసుకెళ్ళాడా? ఒక పెళ్లి ద్వారానో, లేకపోతే ఒక బంధం ద్వారానో, లేకపోతే ఒక పలాని పరిస్థితి ద్వారానో, పలాని దుర్ఘటన ద్వారానో, సంఘటన ద్వారానో దేవుడు తీసుకొచ్చి నిన్ను పలాని ప్రాంతంలో పెట్టాడా? ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఆ ప్రాంతంలో ఉద్దేశం ఉంది కాబట్టే నిన్ను అక్కడికి చెప్పట్లేదేంటన్నా తీసుకొచ్చాడు. ఆ రోజు యాయేలుని దేవుని ఉద్దేశం లేకపోతే ఆ గుడారంలో దేవుడు పెట్టేవాడు? ఎస్తేరు ద్వారా 127 సంస్థానాలు ఉన్న యూదులను కాపాడడానికి దేవుడు ఉద్దేశం లేకపోతే దేవుడు ఎస్తేరుని ఆ పవర్ఫుల్ పొజిషన్ తీసుకుపోయేవాడు? దావీదును దేవుడు ఆ రోజు కారణజన్ముడుగా ఎలా లోయలో గొలియాతు లాంటి వ్యక్తిని హతమార్చడానికి దేవుని ఉద్దేశం కాకపోతే ఆ రోజు క్యారియర్ బాక్స్ తీసుకొని ఆ ప్రాంతం దేవుడు తీసుకెళ్లేవాడు? ఈరోజు దేవుని బిడ్డలుగా మనల్ని అపోస్తలుల కార్యం 1:8 చూస్తే, యాక్ట్స్ చాప్టర్ 1 త్వర చదవండి. అపోస్తలుల కార్యం 1:8 త్వర చదువుకుందాం. అపోస్తలుల కార్యము 1:8 చదువుకుందాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంచటను బూది అంతల వరకు నాకు సాక్షులై. యెరూషలేం అంటే వారి స్వస్థలం, యూదయ అంటే వారి కమ్యూనిటీ, సమరయ అంటే కష్టమైన ప్రాంతాలు, బూదిగంతములు అంటే పెద్ద పెద్ద పరిచర్య, ప్రపంచవ్యాప్తంగా వారు వెళ్ళాల్సిన 4 స్థానాల్లో దేవుడు ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నాడంటే ప్రతి ప్రాంతంలో దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి యువర్ కరెంట్ లొకేషన్ ఈజ్ యువర్ డివైన్ అసైన్మెంట్. దేవుడి ప్రస్తుత ప్రాంతం తీసుకొచ్చారంటే అక్కడ దేవుడిని ఒక కారణంతో దేవుడు ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. కొన్నిసార్లు డౌట్ రావచ్చు, నేనేంటండి పోయి ఇట్లాంటి చెత్త కుటుంబంలో వచ్చి పడ్డాను. పెళ్ళైనలోకి క్వశ్చన్లు ఉంటాయి. నేనేనండి పోయి ఇట్లాంటి ఉద్యోగంలో చెత్త ఉద్యోగంలో వచ్చి పడ్డాను, పోయి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొచ్చి దరిద్రం తీసుకొచ్చి ఇడబడేశారు. వై యామ్ ఇన్ దిస్ స్టూపిడ్ జాబ్,
వై am I in this stupid boss, why am I in this family, why am I in this city, అసలు why am I in this place అంటే God's global positioning system has brought you to so and so place because God has prophetically positioned you in that place. దేవుడు ప్రవచనరీతిగా ఒక స్త్రీ చేతికి తనను అప్పగిస్తానని వాగ్దానం ఇచ్చిన ఆ నెరవేర్పుకి దేవుడు ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో స్థిరపరిచాడు. You may be a teacher in the classroom, you may be a doctor in the hospital, you may be a housewife in a house, a normal house. You may be a businesswoman or a businessman in the office, and you may be a mother in the house. ఇంట్లో ఒక తల్లి కావచ్చు, ఒక భార్య కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. ఒక ప్లేస్కి దేవుడిని తీసుకొచ్చాడంటే దయచేసి గమనించండి, యుద్ధ భూమిలో ఉండాల్సిన వారిని, యుద్ధ రంగంలో ఉన్న వారిని, యుద్ధాలను తీసుకొచ్చి ఇంటి ముందు తీసుకొచ్చాడా? కొన్నిసార్లు నీకు డౌట్ రావచ్చు, ఏంటంటే నా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఇలా వచ్చి శత్రువు పడ్డాడంటే, ఇలా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఎందుకు ఇలాంటి రుగ్మతలు వచ్చాయి, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక ప్రవచన వాగ్దానం ఏదో ఆధారపడుతుంది కాబట్టి దేవుడే ఏర్పరచుకుని నేను ఏం చేసి అక్కడికి తీసుకొచ్చాడు. ఎ కామన్ ప్లేస్. మూడో మాట జ్ఞాపకం చేస్తాను. వాస్తవంగా తన చేతిలో ఏముందంటే కత్తి లేదు, అట్లని చెప్పి ఈటె లేదు, అట్లని చెప్పి ఏమన్నా గన్లు ఉన్నాయా? లేవు. పోనీ ఏమన్నా కొడవలు ఉన్నాయా? లేవు. ఒక గుడారాలు కట్టే అనుభవం ఉంది. ఆ దినాల్లో నోమాడిక్ ట్రైబ్లో స్త్రీలు ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? గుడారాన్ని కట్టాలి, ఎక్స్ట్రా వస్తే ఏం చేస్తారు, టెంట్ని స్ప్రెడ్ చేయాలి. ఆ గుడారాన్ని కట్టడానికి కొరకు మేకు తీసి కొట్టి, సుత్తి తీసుకొని ఏం చేయాలి, మేకును కొట్టి ఆ తాళ్ళు ఏం చేయాలి, విశాలపరచాలి. అందుకని బైబిల్లో చూస్తే నీ గుడారపు తాళ్లను విశాలపరచుము, నిరాటంకముగా వాటిని పొడవు చేయము. ఎందుకన్నాడు తెలుసా మాట? ఎందుకంటే వారికి ఉన్న ట్రెడిషన్ ఏంటంటే స్త్రీలు వారు టెంట్ వేయడం చాలా ఈజీ. వారికి వేసి మేక్ కొడతారు, టెంట్ ఏం చేస్తారు, లాగి కడతారు. ఒక కామన్ వెపన్ని, దయచేసి వినండి, ఒక కామన్ వెపన్ని ఆమె చేతిలో పెడితే, చూడండి నా చేతిలో ఏమి ఈట లేదు, నా చేతిలో ఖడ్గం లేదు, నా చేతిలో ఆరోస్ లేవని సాకులు చెప్తూ ఊరుకోలే. తన చేతిలో ఉన్న సామాన్యమైన ఆయుధాన్ని తీసుకుంది, అసమానమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఈరోజు అడుగుతున్న అవతల వైపు 900 రథాలు ఒక ఎత్తు, 900 రథాలు ఒక ఎత్తు, ఒక సుత్తి మేకు ఒక ఎత్తు. ఈ రెండిట్లో ఏది గెలిచింది? ఈ దృశ్యం చూడండి, ఎన్ని కనిపిస్తున్నాయి? మీరు లెక్క పెట్టినక్కర్లేదు, గుడ్డికి చెప్పచ్చు. 900 రథాలు ఒక ఎత్తు, ఇంకొక ఇమేజ్లో ఒక సుత్తి ఒక మేకు ఒక ఎత్తు. ఏది గెలిచింది? త్వర చెప్పాలి. సుత్తి మేకు. చాలాసార్లు అంటాం, నాకు పెద్ద పెద్ద ఆయుధాలు లేవండి, అసలు నాకు అన్నీ అవన్నీ పెడితే నేను ఎక్కడో ఉండేదాన్ని. నేను ఏం చేస్తానండి, సామాన్యమైన నా చేతిలో ఏముంది చెప్పండి, వాట్ కెన్ ఐ డూ? కామన్ వెపన్, కామన్ ఆర్డినరీ వెపన్స్, టూల్స్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ బిగ్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ బిగ్ థింగ్స్ అని. ఏం అక్కర్లే. ఒక మాట చెప్తాను, నువ్వు దేవుని చిత్తానుసారంగా సామాన్యమైన నీ చేతులు ఉన్నదాన్ని దేవా నీ చిత్తానుసారంగా వాడడానికి సిద్ధం అని ముందుకొస్తే యుద్ధం చేయడానికి దేవుడు ముందుకు వస్తాడు. ఇంకా అర్థం కానట్టుంది కదా. దేవా నా చేతుల్లో సామాన్యం వాడడానికి నేను ముందుకు వస్తానంటే నువ్వు సిద్ధం అని ముందుకు వస్తే దేవుడు యుద్ధం అని ముందుకు వస్తాడు. బహుశా మీరు అనొచ్చు, దేవుడు ఎట్లా యుద్ధం చేస్తాడు? న్యాయాధిపతులు 5వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తే కొండలు మెల్ట్ అయిపోయాయంట. చూడండి, న్యాయాధిపతులు 5వ అధ్యాయం, జడ్జెస్ చాప్టర్ 5 verse 4 and 5 ఏం జరిగింది చూడండి. ఇశ్రాయేలు దేవుడని యెహోవాను కీర్తించి, యెహోవా నీవు షేరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోం పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను, యెహోవా సన్నిధి కొండలలో నుండి ప్రవాహమును వచ్చెను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు. దయచేసి మాట్లాడండి. దేవుని చిత్తానికి ఆయన వాక్తకు విధే చూపించడానికి నువ్వు అడిగేస్తే నీ చేతిలో ఎంత బలహీనమైన ఆయుధాలున్నా, ఆయుధాలు లేకపోయినా నీ చేతిలో ఏముందో దాన్నే మహా ఆయుధాలుగా మార్చే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడి మాట నెరవేర్చునుగాక.